చందమామ కథ. కోటి విద్యలు కూటి కొరకే. విదిశ అనే ఒక పట్టణంలో దురదృష్టవశాత్తు ఒక రోజున ఒక కుర్రవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు, బంధువులు ఆ శవాన్ని తీసుకుని ఊరవతల ఉన్న శ్మశానానికి చేర్చి దాన్ని ఒక చోట దింపి ఏడవసాగారు. అప్పుడు సాయంకాలం మరి కాసేపటికి పొద్దుగూకి చీకటి పడుతుంది. అప్పుడు శ్మశానంలో ఉన్న రాబందు ఒకటి వారి దగ్గర వాలి ఆ శవాన్ని చూసి కంటతడి పెట్టుకుంది. అయ్యో, రత్నం లాంటి కుర్రవాడు, ఇలాంటి కుర్రవాడు చనిపోయాడు అంటే నాకే ఏడుపొస్తుంది. పరాయిదాన్నైనా నాకే ఇంత దుఃఖం వస్తుంటే కడుపున కన్నవాళ్లు, పెంచిన వాళ్ళు, అయిన వాళ్ళు మీకు దుఃఖం రాదా? వస్తుంది. కానీ ఏడ్చి ఏం లాభం? ఎంత ఏడ్చినా గుండె బాదుకున్నా చనిపోయిన పిల్లవాడు బతికిరాడు కదా. అందుచేత గుండె రాయి చేసుకుని శవాన్ని ఇక్కడ వదిలి మీ దారిని మీరు వెళ్లిపోండి. ఎందుకంటే పొద్దుగూకుతోంది. ఇది వల్లకాడు కదా, ఊరు కాదు కదా. చీకటి పడితే ఇక్కడికి దయ్యాలు, భూతాలు వచ్చి బతికున్న వాళ్ళను కూడా పీకు తింటాయి అంది. ఈ మాటలు వినేటప్పటికి వాళ్ళకి నిజమేనని తోచి శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోదామని బయలుదేరారు. వాళ్ళు తిరుగుముఖాలు పట్టేటప్పటికి నక్క ఒకటి ఒక బొరియలోంచి బయటకు వచ్చి వాళ్ళకి ఎదురై, ఇదేమిటి మీరొచ్చి ఒక గడి అయినా కాలేదు, అప్పుడే శవాన్ని వదిలి వెళ్లిపోతున్నారేంటి? పున్నం చంద్రులు లాంటి పిల్లాన్ని వదిలేసి వెళ్ళడానికి మీకు కాళ్ళెలా వచ్చే? చనిపోయాడు కదా అని వదిలేసి వెళ్లిపోతున్నారే గాని మీ అదృష్టం బాగుండి కుర్రవాడు మళ్ళీ బతకూడదా? ఇప్పుడే ఇంటికెళ్ళి మీరు చేసేదేమిటి? అక్కడైనా ఏడిపేగా, ఆ ఏడిపేది ఇక్కడే ఏడవండి అంది. కుర్రవాడు మళ్ళీ బతకవచ్చు అనేటప్పటికి వాళ్ళందరికీ ఆశ కలిగి వెళదామనుకున్న వాళ్ళంతా మళ్ళీ ఆగిపోయారు. వాళ్ళు అలా ఆగిపోవడం చూసి రాబందు, ఎంత చోద్యంగా మాట్లాడుతుంది నక్క, అప్పుడే శవం చెడిపోయి వాసన కొడుతుంది. అలాంటిది ఇంకా ఈ పిల్లవాడు తిరిగి బతకడం ఏంటి? చచ్చిన వాళ్ళు తిరిగి బతకడం ఎక్కడైనా విన్నామా? నేను శతాధిక వృద్ధుణ్ణి, నా మాట వినాలి గాని నిన్నగాక మొన్న పుట్టిన ఈ గుంటనక్క మాటలా మీకు వేదవాక్కులు? చనిపోయిన వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? వెళ్లి మీ శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలైన దానాలన్నీ చేసి మరణించిన వారికి స్వర్గం ప్రాప్తించాడు చూడండి. వెళ్ళండి, ఇక్కడ కూర్చోడెందుకు అని తొందర పెట్టింది. ఈ మాటలు అవుననిపించి వాళ్ళు లేచి వెళ్లబోయారు. కానీ మళ్ళీ నక్క ఎదురొచ్చి, ఏళ్ళొచ్చినంత మాత్రాన రాబందు బుద్ధిశాలి అనడానికి వీల్లేదు. దీని మాటలు శుద్ధ అబద్ధమన్న విషయం మీకే తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే. చచ్చిన వాళ్ళు బతికి రావటం ఎన్నడనే విన్నామా అని కాదు అది అంది. పూర్వకాలంలో సావిత్రి భర్త అయిన సత్యవంతుడు బతికి రాలేదా? చంద్రమతి కొడుకు లోహితాస్యుడు పాము కరిచి చనిపోయిన వాడే మళ్ళీ తిరిగి జీవించలేదా? అలాగే మీ పిల్లవాడు కూడా తిరిగి బతకవచ్చు. కనుక మీరు కాసేపు ఉండండి. దయ్యాలు, భూతాలు మిమ్మల్ని పీక్కు తింటాయని ఈ రాబందు మిమ్మల్ని భయపెడుతుందే గాని ధైర్యవంతుల్ని దయ్యాలేం చేయలేవు. భూతనాథుడైన ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనల వల్ల భూతాలేమి మీ దగ్గర రావు సరికదా. శివుడికి మీ మీద దయ పుట్టి మీ కుర్రవాణ్ణి ఆయన బతికించినా బతికించవచ్చు కూడాను అంది. మామూలుగా ఉన్న వాళ్లకు బుద్ధి పనిచేసినట్టు దుఃఖంలో ఉన్న వాళ్లకు పనిచేయదు. రాబందు వెళ్లమంటే లేచి, నక్క వద్దంటే ఆగిపోయారే గాని ఆ శవం యొక్క బంధువులు ఏ మాటలు నిజమో ఆలోచించుకోలేకపోయారు. ఆ రాబందు, నక్క ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి అలా ఎందుకు చెబుతున్నాయో కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. ఆ రాబందుకు గాని ఈ నక్కకి గాని పిల్లవాడు చనిపోయాడని విచారం ఏమీ లేదు. అవి రెండూ కూడా అలా కళ్ళబొల్లి దుఃఖాన్ని ఒలకబోస్తూ మాట్లాడే గాని మనసుల్లో ఆ రెండిటికి కూడా ఆ శవం కనపడడం సంతోషంగానే ఉంది. ఏమంటే రాబందు, నక్క కూడా శవాన్ని పీకు తిని కడుపు ఆకలి తీర్చుకుంటాయి. అందుకనే ఆ రాబందు, నక్క కూడా అక్కడికి చేరినాయి. ఎటొచ్చి ఆ శవం నక్కకు దొరకకుండా తానే తినేయాలని రాబందు ఆలోచించింది. తనకు లభించాలంటే చీకటి పడకుండానే ఆ బంధువులంతా శవాన్ని అక్కడ వదిలిపోవాలి. రాబందు అన్ని పక్షులకు మళ్ళీనే ఆహారం కోసం పగలల్లా తిరిగి చీకటి పడే వేళకి తన గూటుకు చేరుకుంటుంది. ఆలోపుగానే బంధువులంతా వల్లకాటిని వదిలిపోవాలని చెప్పి వాళ్ళని పంపించి వేయడం కోసం గోదానమని, భూదానమని, స్వర్గలోకమని పెద్ద పెద్ద కబుర్లని చెప్పింది. అంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పింది నక్క. రాబందు శాస్త్రాలు తీసుకొస్తే నక్క పురాణాలు తెచ్చింది. నక్కకు పట్టుకున్న యావ ఏమిటంటే చీకటి పడితే గాని ఆ శవం దానికి దక్కదు. ఈ లోపుగా బంధువులందరూ శవాన్ని విడిచి వెళ్లిపోతే రాబందు దాన్ని కొంచెం కూడా
మిగలకుండా పీక్కు తినేస్తుంది. అందువల్ల చీకటి పడే వరకు ఎలాగైనా సరే ఆ బంధువుల్ని శ్మశానంలో ఆపగలిగితే రాబందు పొద్దుకూకింది కదా అని ప్రాణం విసిగి చక్కా పోతుంది. అప్పుడు బంధువులకు మెల్లగా నచ్చజెప్పి పంపివేసి పిల్లవాడి శవాన్ని పూర్తిగా తనే భక్షించవచ్చు. కూటి కోసం ఇలా రాబందు నక్క తమ తమ తెలివితేటలు కనపరుస్తూ మాట్లాడుతుంటే పొద్దుగూకింది. బంధువులంతా నక్క చెప్పినట్టు ఓ మాట ప్రార్థన చేసి చూద్దామని వందే శంభు వందే ఉమాపతి సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇక రాబందు వాళ్ళెలాగూ చీకటి పడ్డాక గాని వెళ్లరని ఆ శవం తనకెలాగూ దక్కదని నిశ్చయం చేసుకుని తన నోట్లో కరక్కాయ కొట్టిన నక్కకి మనసులోనే శాపనార్థాలు పెడుతూ ఎగిరిపోవడానికి సిద్ధపడింది. ఇంతలో చీకటి పడ్డంతోనే శ్మశానం గనక అక్కడ విహరించడం కోసం ఈశ్వరుడు శాఖిని డాకిని భూతాలతో సహా అక్కడికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకి వాళ్ళ ప్రార్థన వినిపించి ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై ఏం కావాలి మీకు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు అన్నాడు. అప్పుడు వారందరూ బ్రహ్మానంద భరితులై స్వామి ఈ పిల్లవాడిని బతికించమని ప్రార్థించారు. శివుడు సరే అని ఆ కుర్రవాడిని బతికించేసరికి ఆ బాలుడు నిద్రలోంచి లేచిన వాడికి మళ్ళీ ఆవలిస్తూ ఏమర్రా ఇక్కడికి వచ్చామేంటి అన్నాడు. గూటికి ఎగిరిపోదామని చూస్తున్న రాబందు జరిగిందంతా చూస్తూ విస్తుపోయింది. అంతవరకు ఇక శవం నాకే దక్కింది అని సంతోషిస్తూ కూర్చున్న నక్కకి మాత్రం ఆ శవానికి ప్రాణం వచ్చి కుర్రవాడు లేచి కూర్చోవడంతోనే మొహం మాడిపోయింది. అది ఉక్రోషం ఉండబట్టలేక పరమశివుణ్ణి తిట్టసాగింది. అక్కడ బంధువులంతా దాని చర్య చూసి ఇదేంటి నీ సలహా ప్రకారం మేము ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై మా పిల్లవాడిని మళ్ళీ బతికించాడు, ఆయన్ని తిడుతున్నా ఏంటి అని ఆశ్చర్యంగా నక్కను అడిగారు. అప్పుడు నక్క మీ పిల్లవాడిని బతికించమని నేను ఏడిశానా? ఈ శవాన్ని పీక్కు తినొచ్చు ఎంచక్కా అని నేను కనిపెట్టుకుని ఉంటే మధ్యలో ఈయన ప్రత్యక్షమై వీడిని బతికించి నా నోట్లో బెడ్డ కొట్టేశాడు అని ఏడవటం మొదలుపెట్టింది. రాబందు దిగి వచ్చి సంగతంతా చెప్పి స్వామి నా నోటికందిన ఆహారాన్ని ఈ నక్క పడగొట్టింది, దీని ఆహారాన్ని నువ్వు పడగొట్టేశావు, ఇది న్యాయమే అంది. కడుపు కోసమే కదా ఇవి ఇంత కక్కుర్తి పడ్డాయని శివుడు జాలిదల్చి నక్కకి రాబందుకి కూడా అప్పటినుంచి ఆకలి దప్పులు ఉండకుండా వరం ఇచ్చి పంపేశాడు. బంధువులు బాలుడితో సహా సంతోషంగా ఇంటికి చేరుకున్నారు.